ఈ రెమెడీని ఒక్కసారి వాడండి. ఎంతటి తెల్ల జుట్టయినా సరే నిమిషాల్లోనే నల్లగా మారుతుంది. సో, ఎన్నెన్నో ట్రై చేసుంటారు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఎక్కువ రోజుల వరకు ఈ నలుపనేది అసలు పోనే పోదండి. అంతే కాదండి, జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ రెమెడీని ట్రై చేశాక ఇన్ని రోజులు ఇంత అద్భుతమైనటువంటి రెమెడీని ఎలా మిస్ అయ్యామని చెప్పి ఫీల్ అవుతారండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో, హెయిర్ కూడా చాలా అంటే చాలా సిల్కీగా, స్మూత్‌గా టర్న్ అవుతుందండి. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ అండి, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం కరక్కాయలు తీసుకోవాలండి. కరక్కాయలు జుట్టుని సాధారణంగా నల్లగా మార్చడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కరక్కాయలు మనకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. సూపర్ మార్కెట్స్‌లో ఉంటాయి. అలాగే ఆయుర్వేదిక్ షాప్స్‌లో, పచారీ షాప్స్‌లో కూడా ఉంటాయి. సో, 3 కరక్కాయలు తీసుకుంటున్నానండి. లోన ఈ విధంగా విత్తనం లాగుంటుంది. విత్తనంని యూజ్ చేయొద్దు. పైనున్నది మాత్రమే తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీకి 3 కరక్కాయలైతే సరిపోతాయండి. ఈ రెమెడీని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కిచెన్ రోట్లో ఉన్నటువంటి రోకలతో దంపేసామంటే లోన ఉన్నటువంటి విత్తనం సెపరేట్ అవుతుంది. ఆయుర్వేదంలో కరక్కాయకి ప్రత్యేక స్థానం ఉందండి. జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టును నల్లగా మార్చడానికి మాత్రమే కాదండి, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, చుండ్రుని తగ్గించడానికి, జుట్టును ఒత్తుగా మరియు బలంగా పెంచడానికి సహాయపడుతుంది. కరక్కాయలో ఉండేటువంటి పోషకాలు జుట్టు కుదుళ్లను అంటే హెయిర్ ఫోలికల్స్ని దృఢపరుస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. అంతేకాదండి, దీనిలో ఉండేటువంటి యాంటీ మైక్రోబయల్ గుణాలు తలపై ఉండేటువంటి ఫంగస్ని, ఇన్ఫెక్షన్లని తగ్గించి చుండ్రును పూర్తిగా నివారిస్తాయి. ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు కరక్కాయలో మెండుగా ఉంటాయండి. ఇవి తలకు బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి జుట్టును వేగంగా పెరిగేలాగా చేస్తాయి. జుట్టుని నల్లగా మార్చడానికి మాత్రమే కాదండి, ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటే అకాల నెరవడాన్ని కూడా అడ్డుకోవడంలో కరక్కాయ అద్భుతంగా ఉపయోగపడుతుందండి. జుట్టు కూడా జిడ్డుగా మారకుండా స్కాల్ప్‌ని శుభ్రంగా ఉంచుతుందండి. ఇక ఇందులోకి కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. కాఫీ పౌడర్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లబడ్డమే కాదండి, హెయిర్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకున్నా. ఇక ఇందులోకి కొద్దిగంత కలోంజీ సీడ్స్ కూడా తీసుకుంటున్నానండి. కలోంజీ సీడ్స్ వల్ల జుట్టు నల్లబడుతుంది. అంతే కాదండి, హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇందులోకి కొద్దిగంత ఉసిరి పౌడర్ తీసుకుంటున్నానండి. ఉసిరి పౌడర్ కూడా మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉంది. సూపర్ మార్కెట్స్‌లో, పచారీ షాప్స్‌లో, అలాగే ఆయుర్వేదిక్ షాప్స్‌లో కూడా అందుబాటుగా ఉంది. సో, మనం ఈజీగా తీసుకోవాలనుకున్నట్లయితే మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో అలాగ మనం ఆర్డర్ చేసామంటే వితిన్ డేస్‌లోనే మనకు ఇంటికొచ్చేస్తుందండి. సో, కొద్దిగంత ఉసిరి పౌడర్ కూడా తీసుకోవాలండి. అలాగే ఇందులోకి బ్రింగ్‌రాజ్ పౌడర్ తీసుకుంటున్నా. గుంట కలగరాకు పొడి అంటారు కదండీ! ఇది కూడా మనకు సూపర్ మార్కెట్స్‌లో, ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉంది. ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోలోనే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, మనకు ఈ రోజుల్లో బయటికెళ్ళని అవసరం లేకుండా మీషో, ఫ్లిప్‌కార్ట్, అలాగే అమెజాన్, పర్పుల్, నైకా మనకు ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లలో అందుబాటుగా ఉన్నాయండి. అంతేకాదండి, సూపర్ మార్కెట్స్‌లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, పచారీ షాపుల్లో కూడా మనకు అందుబాటుగా ఉన్నాయి. సో, ఇందులోకి కొద్దిగంత డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. బ్రింగ్‌రాజ్ పౌడర్ అంటే గుంటగలగరాకు పొడి కూడా కొద్దిగంత తీసుకున్నాం. సో, ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇది మరిగే క్రమంలోనే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఇవన్నీ కూడా జుట్టును నల్లగా మార్చడానికి, అలాగే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో, మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి స్టవ్ మీద పెట్టుకొని. వాటర్ కన్సిస్టెన్సీ తగ్గనవసరం లేదండి. మంచిగా బాయిల్ అయితే సరిపోతుంది. సో, మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మీ కమెంట్స్ చూసినప్పుడల్లా కూడాను. ఈ వీడియోకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించొచ్చా? మీ దగ్గర ఏవైనా అందుబాటులో లేకపోతే అన్న డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో, నేను అప్లోడ్ చేసేటువంటి సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటే మనం హెయిర్ గ్రోత్‌కి సంబంధించి వీడియోస్, అలాగే స్కిన్ వైట్‌గా చేసుకోవడానికి, సో, మన ఛానల్‌లో బ్యూటీకి సంబంధించినటువంటి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూసేయండి.
సో, చూస్తున్నారు కదండీ వాటర్ కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది. డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయనవసరం లేదండి. 3-4 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక ఐరన్ కడాయిలోకి ఈ విధంగా కొద్దిగంత వడగట్టేసుకోండి. మనం తయారు చేసిందంతా మనం ఉపయోగించుకోవట్లేదండి. సో, కొద్దిగంత ఈ విధంగా ఐరన్ కడాయిలోకి తీసుకున్న తర్వాత ఇండిగో పౌడర్ తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనం చూసుకొని తీసుకోవాలండి. ఆన్‌లైన్‌లో కూడా మనకు అందుబాటుగా ఉంది. సూపర్ మార్కెట్స్‌లో ఉంది. అలాగే ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఉందండి. ఇండిగో పౌడర్ 100% మనకు న్యాచురల్‌గా ఉన్నది తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్ అండి. నిజంగా చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతుంది. సో, చూస్తున్నారు కదండీ 100% న్యాచురల్ ఉన్నది తీసుకోవాలనమాట. అలాగే జీరో కెమికల్ ఉన్నది చూసి తీసుకోండి. మాక్సిమం ఇండిగో పౌడర్‌లో అసలు కెమికల్ ఉండదు. కానీ మీరు ఒకసారి ఆర్డర్ చేసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. మీషో గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఎక్కడైనా సరే. సో, ఇందుట్లోకి ఎంత అవసరమో అంత పౌడర్ తీసుకోవాలి. కావాలంటే నేను మన ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను చూసి తీసుకోండి. లేదంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. కాకపోతే ఏంటంటే జీరో కెమికల్ ఉన్నది చూసి తీసుకోండి. మాక్సిమం కెమికల్స్ ఉండవు. ఒకసారి మీరు ఆర్డర్ చేసుకున్నా లేదా సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నా కూడా చూసి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా వడగట్టుకోవాలండి. వేడిగా ఉన్నటువంటి లిక్విడ్‌లోనే ఈ పౌడర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ కాకుండా హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది మనకు అనుకూలంగా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకోండి. సో, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగానే కలర్ అనేది ఇంకా డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. సో, మనం ఇవాల్టి వీడియోలో గోరింటాకు పచ్చి ఆకు పేస్ట్ కానీ, గోరింటాకు పౌడర్ కానీ తీసుకోవట్లేదండి. సో, మనం అలా పక్కన పెట్టనవసరం లేకుండా మిక్స్ చేసేటప్పుడు ఉండలేమి లేకుండా చూసుకొని మిక్స్ చేసుకోండి. సో, కలర్ అనేది ఇంకాస్త డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గానే అప్లై చేసుకోవచ్చండి. ఇండిగో పౌడర్ కాబట్టి మనం పక్కన పెట్టనవసరం లేదు. ఇందులోకి మీరు కావాలంటే ఒక స్పూన్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం. పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఎగ్ వైట్ కూడా తీసుకోవచ్చండి. సో, ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయిల్ లేకుండానే హెయిర్‌కి అప్లై చేసుకోవాలనమాట. అంటే ఆయిలీ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. సో, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్‌గా మీకు చూపిస్తానండి. అంతకంటే ముందు 2-3 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కడాయి మొత్తం స్ప్రెడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్‌గా మనం హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఈ రిమైనింగ్ లిక్విడ్‌ని వడగట్టేసేయండి. వడగట్టేసి ఒక ప్లాస్టిక్‌ది చిన్న బాటిల్‌లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. సో, కొద్ది రోజుల పాటు నిలువుంటుంది. లేదంటే మళ్ళీ మనం ఫ్రెష్‌గా రెడీ చేసుకోవచ్చు. సో, మాక్సిమం ఒక 10 డేస్ వరకు నిలువుంటుంది. తర్వాత నిలువుండదండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మనము హెయిర్‌కి కలర్ అప్లై చేసుకునేటప్పుడు ఫ్రెష్‌గా రెడీ చేసుకోవచ్చండి. 10 డేస్‌కే కలర్ పోదు కదండీ! సో, మనం ఎంత అవసరమో అంతే రెడీ చేసుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక హెయిర్‌కి గ్లౌజులు వేసుకొని అప్లై చేసుకోండి. చేతికి అంటిందంటే అస్సలు పోదు. షాంపూతో క్లీన్ చేసినా పోదు. ఎంత మనము రుద్దినా సరే పోదు కాబట్టి ఖచ్చితంగా గ్లౌజులు వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి. థిక్‌గా ఉండొద్దనమాట. ఈ విధంగా మీడియంగా ఉంది అనుకున్నట్లయితే హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో, స్కాల్ఫ్ నుంచి హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో హెయిర్ మొత్తం దట్టంగా అప్లై చేసేయండి. పలుచగా కాకుండా మంచిగా మెండుగా అప్లై చేసేయండి. ఈ విధంగా 2 చేతులతోటి. తర్వాత తలని కవర్ చేసేయండి గాలి తగలకుండా. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత ఖచ్చితంగా 2-3 గంటలు అలాగే వదిలేసేయండి. నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేయండి. షాంపూని ఉపయోగించకుండా ఖచ్చితంగా మనకు 100% రిజల్ట్ ఉంటుందండి. మరుసటి రోజు మీరు తలకు మెండుగా ఆయిల్‌ని అప్లై చేసుకొని షాంపూ తోటి తలంటు స్నానం చేయొచ్చు. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి అలాగా 6 మంత్స్ పాటు అప్లై చేసేయండి. ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది. మరొక యూస్‌ఫుల్ వీడియోతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.